బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనీసం వార్డు మెంబర్గా కూడా పనిచేయని తెరను పట్టభద్రులు తమ హక్కుల సాధన కోసం పెద్దల సభకు పంపుతున్నారంటూ తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన గెలుపు కోసం శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మల్లన్న. To administer the oath of affirmation to the member elected Sri Tinmar Mallanna garu. నేను తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనీసం వార్డు మెంబర్గా కూడా పనిచేయని తెరను పట్టభద్రులు తమ హక్కుల సాధన కోసం పెద్దల సభకు పంపుతున్నారంటూ తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన గెలుపు కోసం శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మల్లన్న. శాసన మండలి సభ్యుడిగా గౌరవ చైర్మన్ గారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. నా జీవితంలో మొట్టమొదటి అవకాశం. నేను ఇప్పటివరకు ఈ చిన్న వార్డు మెంబర్గా కూడా చేయలేదు. మొదటిసారిగా శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసన మండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పిసిసి కమిటీలు, డిసిసిలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలు, జర్నలిస్టు సోదరులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా.